Good evening, sir. My name is Dinesh Manikumar Keta from CSE1. ఇది నా రెస్టారెంట్ ఫైన్ ర్యాప్ పేరు టేస్టీ ట్రైల్స్. సో నా ఈ కాన్సెప్ట్స్ని ఇందులో ఎలా ఇంప్లిమెంట్ చేశానో ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ పేజినేషన్. మనకి 3000 డేటా అనేది ఇచ్చారు. అది ఈ రెస్టారెంట్ లిస్ట్లో సపోజ్ ఈ రెస్టారెంట్ లిస్ట్లో పెట్టాలంటే చాలా కాంప్లెక్స్ అవుతుంది. సో నేను పేజినేషన్ వాడి ఓన్లీ ఈ 8 వచ్చేలా లిమిట్ అనేది సెట్ చేశాను. సో పేజ్కి ఒక 8 అనేవి ప్రజెంట్ అవుతాయి. అలాగే నెక్స్ట్ అని కొడితే నెక్స్ట్ వచ్చే 8 పేజెస్ 8 అనేవి 8 డేటా ప్రజెంట్ అవుతుంది. సో దీనివల్ల ఇలాంటి టెక్నిక్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వెబ్సైట్ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ MongoDB అట్లస్ అనేది NoSQL డేటాబేస్. ఇందులో మన JSON డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకోవడానికి అండ్ డేటాని మొత్తాన్ని ఫెచ్ చేసుకొని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ సూపర్ బేస్ అనేది SQL ఆల్టర్నేటివ్. ఇది ఒక ఓపెన్ బేస్ ఆల్టర్నేటివ్ అనొచ్చు. ఇప్పుడు ఇది మన ప్రాజెక్ట్లో వాడడం లేదు. MongoDB కాకుండా SQL వాడే వాళ్ళకి ఇదే బెస్ట్ అని చెప్పచ్చు, స్పా బేస్ అనేది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈవెంట్స్ అనేది ఒక యాక్షన్. ఇప్పుడు మనం ఏదైనా బటన్ అనేది క్లిక్ చేసామంటే, ఇప్పుడు ఎక్స్ప్లోర్ రెస్టారెంట్స్ అనే బటన్ క్లిక్ చేస్తే ఒక ఈవెంట్ అంటే ఈ రెస్టారెంట్ లిస్ట్ అనేది ప్రజెంట్ అవుతుంది. అదొక ఈవెంట్. ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఈవెంట్స్ అని అంటాం. ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ అని కొడితే ఇదొక ఈవెంట్, ఇదొకటి ప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఇప్పుడు మనం రెస్టారెంట్ లిస్ట్లోకి వెళ్ళి వ్యూ డీటెయిల్స్ అని కొడితే ఇక్కడ ఇంకా కొన్ని పెట్టాము కదా, ఇంకా సైన్స్, అడ్రస్, సిటీ, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని. ఈ ఈవెంట్ హ్యాండ్లర్స్ అనమాట. ఇది ఒక యాడ్ ఫంక్షన్ లాంటిది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈవెంట్ లూప్ అనేది జావా స్క్రిప్ట్లో ఈవెంట్ లూప్ అసింక్రోనస్ ఆపరేషన్ని మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇలా నొక్కిన రిక్వెస్ట్ వెళ్ళి రావడానికి బ్యాక్గ్రౌండ్లోనే ప్రాసెస్ అవుతుంది. సో ఇది ఈవెంట్ లూప్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అప్లికేషన్ లైఫ్ సైకిల్. అది మనకి కాంపోనెంట్ క్రియేషన్ నుంచి డిలీషన్ వరకు అయ్యే అప్లికేషన్ అనమాట. అది అందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. మౌంటింగ్ అనేది స్టార్ట్, అప్డేటింగ్ అనేది మిడిల్, అండ్ అన్మౌంటింగ్ అనేది ఎండ్ ప్రాసెస్ లా ఉంటుంది. ఇది ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ అనేది API కాల్ చేసినప్పుడు కాంపోనెంట్ క్లోజ్ అయ్యాక అన్నెసెసరీ డేటా క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రిగర్స్ అంటే ఆటోమేటిక్ డేటా బేస్ యాక్షన్స్ అంటాం. ఇప్పుడు ఏదైనా బటన్ అనేది క్లిక్ చేస్తే దాన్ని ట్రిగర్ అని అంటాం. ఇప్పుడు మనం సెర్చ్లోకి వెళ్ళి ఏదైనా బర్గర్ అని టైప్ చేస్తాం. ఇప్పుడు అది నియర్ బై మన బర్గర్ అనేది ఏ రెస్టారెంట్ లేదో అది అన్నీ ట్రిగర్ చేస్తుంది అన్నమాట. అంటే ఒక ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ అది ట్రిగర్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రిగర్స్ వల్ల ఆటోమేషన్ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ కాల్ బ్యాక్స్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ఫంక్షన్స్. కాల్ బ్యాక్స్ అంటే
ఇప్పుడు మనం ఒక సెర్చ్ బై లొకేషన్ ఇచ్చామనుకోండి, ఒక 100 లొకేషన్ అనేది ఇస్తాం. అది ఇప్పుడు లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ అని అడిగింది కదా. ఇప్పుడు యూజ్ మై లొకేషన్ కొడదాం. అప్పుడు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మన లొకేషన్ అనేది ఇస్తుంది. అది మనం అక్కడ అలౌ చేసుకోవాలి స్టార్టింగ్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు సెర్చ్ చేస్తే మన నియర్ బైలో ఆ 100 రేడియస్లో మనకి ఇచ్చే రెస్టారెంట్స్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఇది ఇప్పుడు కాల్ బ్యాక్ చేసినట్టు. ఇప్పుడు అలాగే మనం సెర్చ్ బై లొకేషన్స్లో ఒక పెద్ద నెంబర్ అంటే అది ట్రిగర్ చేయడానికి ఇప్పుడు ఏదైనా వాడదాం అనుకోండి. ఇప్పుడు సెర్చ్ చేస్తే అది డేటా ఫెచ్ చేయాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. ఇప్పుడు మన సెర్చ్లో బై నేమ్ సెర్చ్లో బర్గర్ అని కొడితే మనకి డేటాను ఫెచ్ చేసి ఫిల్టర్ చేసి ఇస్తుంది. అది 3000 ఉన్న డేటాలో మనకి బర్గర్ అనే రెస్టారెంట్స్ అనమాట. అలా ఫెచ్ చేసి మనకి డేటాను క్లియర్ చేసి ఇస్తుంది. అది కూడా డేటా బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డిస్ప్లే చేయడం యూస్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఆన్ స్క్రీన్ సక్సెస్ అండ్ ఆన్ స్క్రీన్ ఫెయిల్యూర్స్. ఇందాక చూపించాను కదా. ఇప్పుడు సెర్చ్ బై లొకేషన్లో మన యూజ్ మై లొకేషన్ ఇస్తే మన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేవి ఇస్తుంది. ఇది మన రేడియస్ అనమాట. ఒక 100 ఇచ్చాము. ఇప్పుడు సెర్చ్ చేస్తే మన రేడియస్లో ఉన్న రెస్టారెంట్స్ అన్ని ఇస్తుంది. ఒక 100 రేడియస్లో లాంగిట్యూడ్ యూస్ చేసుకొని మన బ్యాక్ ఎండ్లో ఉన్న డేటాని తీసుకొని మనకి ఇస్తుంది అనమాట. ఇది ఆన్ స్క్రీన్ సక్సెస్ అనమాట. ఆన్ సక్సెస్. ఇప్పుడు ఆన్ ఫెయిల్యూర్ చూద్దాం. ఇప్పుడు అలాగే మనకి ఏదో లాటిట్యూడ్ ఇచ్చి లాంగిట్యూడ్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు అది ఫెయిల్ ఇస్తుంది చూసారా. ఫెయిల్ టు ఫెచ్ డేటా ఫ్రమ్ ద సర్వర్ అని ఇచ్చింది. ఆ ఎర్రర్ ఇది మాట. సో ఇది మనది. థ్యాంక్ యూ.